ఒక అవగాహన కలిగిన వ్యక్తిగా, అపార అనుభవం కలిగిన వ్యక్తిగా మన ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ రాబడి కలిగే టూరిజం సెక్టార్ కి, అంటే సర్వీస్ సెక్టార్ కి అధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయం మనందరికీ కూడా బడ్జెట్ లో కనబడతా ఉంది అధ్యక్ష. మీరు చూసినట్లయితే టూరిజం యూత్ 322 కోట్లు మంజూరు చేశారు అధ్యక్ష. కానీ గత 5 సంవత్సరాలు ఈ టూరిజం ని నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష. ఏమీ లేదు, ఒక ఆలోచన లేదు, సంపద సృష్టించాలని ఒక తపన లేదు. కేవలం వారి యొక్క జే ట్యాక్స్ కానివ్వండి, లేకపోతే దోచుకోవడం దాచుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కడ టూరిజం శాఖకి ప్రాధాన్యత ఇవ్వాల. ఈ రోజు మనం వచ్చాం, ఈ రోజు టూరిజం కి ఏ విధాలుగా అవకాశాలు కల్పించాలి. ఈ టూరిజం ఏదైతే అడ్వెంచర్ టూరిజం గానీ, టెంపుల్ టూరిజం గానీ, కల్చర్ టూరిజం గానీ, ఎక్కడ ఆ యొక్క ప్రాంతానికి అవసరాల రీత్యా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాం. అంటే వారు కూడా ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష. మన టూరిజం పరంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి ఏ విధంగా కల్పించాలో మనం చూస్తే, మీ ప్రాంతంలోని వారి యొక్క విలాసాలకి టూరిజం పరంగా ఋషికొండను ఎలా ఉపయోగించుకోవాలన్న దానికి వారు ప్రాధాన్యత ఇచ్చారు.